ఇంకొక దిక్కుమాలిన ఐడియా వచ్చింది అక్కడ శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావుకి, అక్కడ ఉన్న పోలీసులకి. స్థానికుల్నే అలౌ చేస్తారంట. దానికి ఇంకొక గొప్ప ఆలోచన ఏం తెలుసా? శ్మశానానికి వచ్చేటప్పుడు ఆధార్ తీసుకురావాలంట. ఆధార్ ఏందా శ్మశానానికి? ఎక్కడ నిన్నారా భారతదేశంలో ఆధార్ పట్టుకొని శ్మశానానికి పోయేది? ఒక కొత్త చట్టం తెలుగుదేశంలో రాబోతుంది. శ్మశానాలకు కూడా ఆధారాలు తీసుకొని రండి, ఎవరు స్థానికులు, ఎవరు బంధువులు, ఏ కులం, ఏ మతం తెలుసుకోవడానికి. ఇదా పాలన? వెల్కమ్ టు వీడియో ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయ రాజకీయ పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక ఉద్యమ పార్టీ కింద రూపాంతరం చెందిందా అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు ఏపీలో. ఓటమి తర్వాత 2024 ఓటమి తర్వాత అక్రమ కేసులు బనాయించడం కానీ, దాడులు చేయటం కానీ, ఇంకా రకరకాల వేధింపులకు గురి చేశారు వైసీపీ నాయకుల్ని కూటమి ప్రభుత్వం. అయినా సరే వాటన్నిటిని తట్టుకుంటూ ఇప్పుడు వాటి నుంచి కోలుకుని ఉద్యమ స్థాయిలో ఆ పార్టీ పోరాటాలు, నిరసనలకి దిగింది అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ మధ్యనగా మెడికల్ కాలేజీల విషయంలో అయితే చాలా పెద్ద తీవ్రమైనటువంటి ఉద్యమమే చేశారు. ఆ దెబ్బకి 1 కోటి సంతకాల సేకరణ అనేటువంటిది మామూలు విషయం కాదు. 1,40,00,000 సంతకాల సేకరించడం కానీ, ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేయటం కానీ, ఆల్రెడీ కట్టిన కాలేజీల దగ్గరికి వెళ్ళి ఇవిగో కట్టిన కాలేజీలను చూపించడం కానీ, ఇలా రకరకాలుగా ఒక ఉద్యమ స్థాయిలో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా గుంటూరు దగ్గర పల్నాడు జిల్లాలో మన పిన్నెల్లి గ్రామంలో జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, దళితుడు సాల్మన్ వాళ్ళంతా కూడా ఈ ఓడిపోయిన తర్వాత, వైసీపీ ఓడిపోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబాలు ఊరు వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ చాలా 2 ఏళ్ళు దాటింది కాబట్టి పరిస్థితులు సద్దుమణికి ఉంటాయి అని ఊళ్ళోకి వచ్చినటువంటి ఆ సాల్మన్ ఎవరైతే ఉన్నారో, ఆ సాల్మన్ని అతి కిరాతకంగా టీడీపీ గూండాలు హత్య చేశారు అనేటువంటి దాని మీద ఎంతటి పెద్ద ఆందోళన జరిగిందో చూసాం మనం. కనీసం సాల్మన్ అంత్యక్రియల్లో వైసీపీ నాయకులను కానీ, అసలు సొంత బంధువుల్ని కూడా పాల్గొనివ్వకుండా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఆధార్ కార్డులు ఏవి అని రకరకాల ప్రశ్నలతో వాళ్ళని వేధించి చాలా గందరగోళానికి గురి చేశారు. కాసు మహేష్ రెడ్డి అక్కడ ముందుండి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మరి ఆయన సూచనల మేరకు అక్కడ అంతా నిరసనలు వ్యక్తం చేయటం కానీ, అలాగే ఎట్టకేలకి పోలీసులని వాళ్ళని ఇది చేసి అంత్యక్రియలు జరిగేలాగా ఆయన చూడటం కానీ ఇవన్నీ చేశారు. ఇప్పుడు సాల్మన్ హత్య మీద వైసీపీ నాయకులు అందరూ కూడా విడదల రజనీ గారు, కాసు మహేష్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు వీళ్ళంతా కూడా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఒక మెమరాండం ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు చేసిన ప్రయత్నానికి డీజీపీ ఆఫీస్ నుంచి పర్మిషన్ రాకపోవడం, డీజీపీ ఆఫీసులోకి అనుమతించకపోవడం అనేటువంటిది చాలా పెద్ద దారుణమైనటువంటి విషయం. వాళ్ళందరూ కూడా అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు, ధర్నాకి దిగారు. వాస్తవానికి ప్రజా సమస్యలు మీద ప్రతిపక్షాలు రాష్ట్ర గవర్నర్కి, అలాగే జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్కి, ఇంకా పోలీస్ శాఖలు డీజీపీకి, ఇలాంటి వారికి ఉన్నతాధికారంలో ఉన్నటువంటి వారికి సమస్యల రిప్రజెంటేషన్ మీద మెమరాండం ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. పరిష్కారం అయినా కాకపోయినా కూడా ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు మెమరాండం స్వీకరించడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఇది ప్రాసెస్. అసెంబ్లీలో ఏ రకమైన రిప్రజెంటేషన్ లేకపోయినా కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ రిప్రజెంటేషన్లు ఇవ్వటం, గవర్నర్ని కలిసి వాళ్ళు విజ్ఞప్తి చేయటం, గవర్నర్ వాటిని స్వీకరించడం, ఇవన్నీ కూడా మనం ప్రజాస్వామ్యంలో ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ కింద చూస్తాం. అలాంటిది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా అసలు వైసీపీని డీజీపీ ఆఫీస్కే రావద్దు అంటాం, డీజీపీ ఆఫీసు దగ్గర పర్మిషన్ ఇవ్వకపోవటం అనేటువంటిది ఏంటి, ఇది చాలా దారుణమైనటువంటి విషయం అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అక్కడ నిరసనలు కూడా చాలా ఉధృతంగా చేస్తున్నారు. సాల్మన్ అంత్యక్రియల్లో ఏ రకంగా అయితే నిరసనలు, ధర్నాలు జరిగాయి, ఇప్పుడు మన కాసు మహేష్ రెడ్డి గారు కానీ, విడదల రజనీ గారు కానీ, అలాగే అంబటి రాంబాబు గారు కానీ, ఇంకా ఇతర వైసీపీ ముఖ్య నేతలంతా కూడా అక్కడ డీజీపీ ఆఫీస్ ముందు ధర్నాకి దిగారు. చాలా ఉధృతంగా అక్కడ నిరసన కార్యక్రమం జరుగుతోంది. విడదల రజనీ గారు మాట్లాడుతూ అసలు సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పారు. ఇవి ఇలాంటి దాడులు, హత్యలు సహించబోమని కూడా చెప్పారు ఆవిడ. అలాగే
మన కాసు మహేష్ రెడ్డి గారు అయితే ఈ విషయం మీద మేము హైకోర్టుకు వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. డీజీపీ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. తాజా సమాచారం ప్రకారం డీజీపీని కలవడానికి అయితే అనుమతించలేదు, కానీ అడిషనల్ డీజీపీని కలవడానికి అనుమతి లభించింది అనేటువంటి సమాచారం. అడిషనల్ డీజీపీని కలిసి వైసీపీ నాయకులు విడుదల రజనీ గారు, కాసు మహేష్ గారు, మహేష్ రెడ్డి గారు, ఇంకా అంబటి రాంబాబు గారు, మిగతా ఇతర నేతలంతా అడిషనల్ డీజీపీని కలిసి సాల్మన్ హత్య విషయంలో జరిగినటువంటి దానికి న్యాయం చేయాలి అనేటువంటి డిమాండ్ చేశారని, ఇంకా ఎవరైతే హత్య కారకులయ్యారో తెలుగుదేశం ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని కూడా వైసీపీ నాయకులు డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ ఓటమి నుంచి కోలుకుని వైసీపీ చాలా ఉధృతంగా క్షేత్రస్థాయిలో నిరసనలు, ధర్నాలకు దిగటం కానీ ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కార్యకర్తలను కాపాడుకోవడం, కార్యకర్తల మీద దాడులు జరిగిన విషయంలో ఉద్యమాలు, తర్వాత నిరసనలు చాలా తీవ్రతరం చేయటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సూచన మేరకు వైసీపీ ఉధృతంగా పోరాట బాట పట్టింది, ఒక ఉద్యమ పార్టీగా అవతరించింది అనేటువంటి, రూపాంతరం చెందింది అనేటువంటిది పార్టీ శ్రేణుల్లో కూడా ఒక జోష్ నింపింది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఒక మనిషి చనిపోతే ఆ చనిపోయిన మనిషి గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వస్తే కనీసం రిప్రజెంటేషన్ తీసుకునే ఓపిక లేదు. ఇక వీళ్ళే ఆర్డర్ కాపాడతారు చెప్పండి. ధర్నాకు దిగబోతే పిలిచి రిప్రజెంటేషన్ తీసుకున్నారు. వీళ్ళ వల్ల ఇంత ధర్మం, న్యాయం చేయటం అయినా సాంప్రదాయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతాం. వీళ్ళు చేసినా చేయకపోయినా రేపు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాం, హ్యూమన్ రైట్స్ పోతాం, ఎస్సీ ఎస్టీ కమిషన్కి పోతాం, నేషనల్ కమిషన్కి, సాలమన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, అతన్ని చంపిన వ్యక్తికి శిక్ష పడే వరకు హైకోర్టులో అయిపోతున్నాం. ఖచ్చితంగా అతనికి ఈ హక్కులన్నీ వచ్చే వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మరి 20 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి? పోలీసులకి రెడ్ బుక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయమని. ఈరోజు పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఏ సామాన్యుడు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే కానీ, ఆ మినిస్టర్ కానీ, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి చెప్తే గానీ ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు. కోమాలో ఉన్న పేషెంట్ అని డాక్టర్ సర్టిఫికెట్ చేసిన దాన్ని కూడా చూసుకొని 324 చేశారు. చూసారు చిత్రం ఏంటో? ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ చేయాల్సింది 324 చేశారు. దానికన్నా ముందు ఏం చేశారు తెలుసా? పోలీసులు సాల్మన్ మీద కేసు పెట్టారు, సాల్మనే కొట్టాడని. ఇలా పోలీసులు ఈ వైఖరి వల్ల అక్కడ అన్యాయంగా సాల్మన్ మరణించాడు. ఇదే విషయాన్ని, పోలీసులు నిర్లక్ష్యమైనటువంటి విధానాన్ని డీజీపీ గారి యోధాన్ని వచ్చాం, ముందుగా ఇంటిమేట్ చేసి వచ్చాం. అప్పిరెడ్డి గారు లెటర్ రాశారు, మెయిల్ ఇచ్చారు, మేము వాళ్ళు 11 గంటలకు వస్తామని. సమాధానం లేదు. 4 మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరం వచ్చాం. చాలాసేపు అక్కడ కూర్చున్నాం, సమాధానం లేదు. నేను ఒకటే అడిగాను, అక్కడ సీఏ గారు ఉంటే, అయ్యా డీజీపీ గారిని అడగండి, డీజీపీ గారు మా దగ్గర తీసుకుంటారా, రిప్రజెంటేషన్ తీసుకోమనండి, లేదంటే డీజీపీ గారు ఫలానా వారికి ఇచ్చామంటే వెళ్తాం. దానికి సమాధానం లేదు. గంట సేపు కూర్చున్నాం, బయటకు వచ్చాం. ఏం చేయాలో అర్థం కాదా? నేను మనవి చేస్తున్నా, అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దౌర్జన్యాల నుంచి, రాష్ట్రాన్ని అల్లరి మూకల నుంచి, లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన హెడ్ క్వార్టర్ గేటు దగ్గర ఉంచవలసి వచ్చింది, బయటాయించాల్సి వచ్చింది. బయట వేస్తే పోలీసు వచ్చి ఇక్కడ మాట్లాడానికి వీళ్ళు ఎత్తేస్తా ఉన్నారు. మామూలుతో కుస్తీ పడతారా, లేకపోతే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇస్తారని అడిగారు. ఇంతే. మళ్ళీ అప్పుడు పిలిచారు లోపలికి, అసిస్టెంట్ డీజీ దగ్గర పిలిచారు, అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చాం, వచ్చాం. ఇది జరిగినటువంటి విషయం.